మరి ఎందుకు భయపడుతున్నారు ముఖ్యమంత్రి? నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గాని పార్టీలను గాని విపక్ష పార్టీ నాయకులను గాని దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము లోపల తొండ దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు జనం. మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహారశైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రం గురించి ఫస్ట్ ఏడుమని ముఖ్యమంత్రి గారిని. నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆపిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్క తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు ఉత్తరాదికి నాయకుని కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎన్నికల ముందు నువ్వు హామీలు ఇచ్చినావు. ఏమని హామీలు? 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 6లో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అమలు చేస్తాము అన్నావు. నేను ఆపింది వాళ్ళు అప్పుడే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పానంటే నువ్వేమన్నావు? ఎవ్వరు సహకారం అవసరం లేదు, నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఫస్ట్ నీ 6 గ్యారెంటీ గురించి చెప్పు. ఫస్ట్ 2,500 రూపాయల మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్, తులం బంగారము, స్కూటీ, ఉద్యోగాలు, డిఏలు, పీఆర్సీ, ఇవన్నీ రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి, ఇంకా పదవీ విరమణ పొందినటువంటి వాళ్లకు పైసలు ఇవ్వకుండా ఎంత గోస పెడుతున్నావు నువ్వు. ఇవాళ స్కూళ్లలో పిల్లలను బయటకు గల్లబట్టి మేడబట్టి బయటకు నూకేస్తున్నారు. మన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. వాటి గురించి ఆలోచించగా ఉత్తరాది దక్షిణాది అన్ని 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిస్తుందంటే కేంద్రం ఏమిస్తుందో అన్ని తెలుసు. నువ్వేమిస్తున్నావు చెప్పరాదు. ఫస్ట్ 6 గ్యారెంటీ గురించి ఫస్ట్ చెప్పు. ఉత్తరాది తర్వాత నువ్వు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. ఉత్తరాది గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మీకుందా నమ్మకం చెప్పన్నా? 2 సంవత్సరాలే 100 రోజులు కూడా అమలు చేస్తున్నాడు. 2 సంవత్సరాలు ఒక గ్యారెంటీ అమలు చేశాడు. రేపు 2,500 రూపాయలు ఇచ్చిండా? 6 గంటలు ఇవే కదా. 4,000 రూపాయలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? రైతు భరోసా ఇస్తాడా? గ్యారెంటీ లేని పరిస్థితి అది. రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చిండా? ఇయ్యలే. డిఏలు ఇచ్చిండా? ఇయ్యలే. ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రం గ్యారెంటీ చేసిండు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా పరిస్థితి. ఇక ఏమవుతుందో చూద్దాం. అది ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక మంచి ఆలోచన ముందుకు వస్తాం. ఎరువుల కొరత లేకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లాక్ కాకుండా, తప్పుదారి పట్టకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి లోడ్లు దొరికినాయి. ప్రతి లోడ్ వెనుక ఒక రాజకీయ నాయకుని వస్తూ ఉన్నది. అవి జరిగినప్పుడల్లా కేంద్రం మీద నిర్ణయిస్తారు. ఏ రాష్ట్రంలో లేని ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రం ఎందుకు వస్తున్నది? దాని గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తున్నది కూడా ఎరువుల కొరత రాకుండా. ధన్యవాదాలు.